హాయ్ హాయ్ హాయ్, నేను చాక్లెట్. సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్స్ ఎమోషన్స్కి అనఫీషియల్ మెడిసిన్ని. కరెక్ట్గానే చెప్పాను కదా. ఎందుకంటారా, హ్యాపీగా ఉంటే సెలబ్రేట్ చేయడానికి నన్ను తింటారు, బాధగా ఉంటే కామ్ అవడానికి నన్నే తింటారు, కోపం వచ్చినా స్ట్రెస్ వచ్చినా తగ్గడానికి కూడా మళ్ళీ నన్నే తింటారు. మరి అలాంటప్పుడు నేను అనఫీషియల్ మెడిసినే కదా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు డౌట్, ఇప్పటికీ అర్థం కాలేదు, ఈ మనుషులకి ఎమోషన్స్ హ్యాండిల్ చేయడం కష్టమా, లేదా చాక్లెట్స్ మీద ఓవర్ కాన్ఫిడెన్సా? బ్రేకప్స్, లేట్ నైట్ కాల్స్, సైలెంట్ ఇయర్స్, ర్యాండమ్ ఫైట్స్, సంహౌ అన్ని సిచ్యువేషన్స్లో నేనుంటాను. ఈరోజు కూడా సేమ్. డిఫరెన్స్ ఏంటంటే ఇవాళ స్వీట్నెస్ కన్నా ఇంకో కొంచెం ఎక్కువ. మ్యాటర్లోకి వెళ్ళిపోను. ఈరోజు నేను ఎక్కడున్నానంటే ఇదిగో ఈ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లో. యూజువల్లీ లవర్స్ బైక్ రైడ్స్ అంటే మ్యూజిక్, ర్యాండమ్ జోక్స్ ఉంటాయి, కానీ ఇవాళ వీళ్ళిద్దరి మధ్య సైలెన్సే ఎక్కువ మాట్లాడుతుంది. వెయిట్ వెయిట్ వెయిట్, వీళ్ళ గురించి చెప్పలేదు కదా. తిను సత్య మన హీరోయిన్ గారు, ఇంకా మన హీరో అర్జున్ గారు. వీళ్ళిద్దరి స్టోరీ ఏంటో చూసేద్దామా? అర్జున్, బండాపు. ఎందుకు ఆపమన్నప్పుడు ఆపు. సత్య సత్య సత్య, నా కోపం తెప్పించుకో. లేదంటే లేదంటే ఏం చేస్తావు? కొడతావా? వచ్చి బండికి ముందు. యా, మన ఎంట్రీ వచ్చేసింది. గోండే ట్రిపులర్లో ఎన్టీఆర్ యానిమల్స్తో ఎంట్రీ ఇచ్చినట్టు ఇమాజిన్ చేసుకున్నా. బట్ యా, ఇది కూడా సింపుల్గా ఉన్నా బాగానే ఉంది. తినక్క తిను. ఏంటి సత్య, ఇలా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు? అసలు నీకు మైండ్ పనిచేయట్లేదా? రోడ్డు మధ్యలో ఇలా బిహేవ్ చేస్తున్నావు ఎందుకు? అందరూ చూస్తున్నారు, వెళ్దాం పదా. నాకు నిజంగానే మైండ్ పనిచేయట్లేదు అర్జున్. ఎందుకో తెలుసా? నీ వల్ల. నా వల్ల? అవును. ఓ, ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావు. ఓకే, అర్థమైంది. బ్లేమా? నేనున్నదే కదా చెప్తున్నాను. సత్య, నాకు నీ బర్త్డే రోజు ఆర్గ్యూ చేయాలని లేదు. దీన్ని ఇక్కడితో వదిలేసి వెళ్ళిపోతారా? నేను అదే చెప్తున్నాను అర్జున్. నువ్వు కనీసం ఈ రోజు కూడా నాతో హ్యాపీగా ఉండాలనుకోవట్లేదు. అంటే నీ కొలీగ్ నీతో మిస్బిహేవ్ చేస్తే చూస్తూ ఉండాలా? అందుకని బ్లడ్ వచ్చేలా కొడతావా? అయినా హీఈస్ నాట్ మై కొలీగ్, హీఈస్ మై మేనేజర్. అయితే వాడిని అలా టచ్ చేసి మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలి. నేను హ్యాండిల్ చేసుకోగలను అర్జున్. అది హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ కాదు సత్య. సో గొడవ పడ్డం కరెక్టా? నాకు కోపం వచ్చింది. నీ కోపం కోసం అక్కడ అందరూ సఫర్ అవ్వాలా? మరి వాడు అలా బిహేవ్ చేశాడు కదా. నువ్వు నన్ను ఒక్కసారైనా అడిగావా నువ్వు ఓకేనా అని? నువ్వు హర్ట్ అవుతున్నావు అనిపించింది. నేను వాడి వల్ల హర్ట్ అవ్వలేదు అర్జున్. నువ్వు అక్కడ నన్ను వీక్ లాగా ట్రీట్ చేయడం వల్ల హర్ట్ అయ్యాను. వీకా? నిన్ను ప్రొటెక్ట్ చేయాలనుకున్నా, అది కూడా తప్పేనా? లవ్ అంటే ఎప్పుడు ప్రొటెక్ట్ చేయడమే కాదు, కొన్నిసార్లు ట్రస్ట్ కూడా చేయాలి అర్జున్. అక్కడ పార్టీలో అంతా నీ కోపం గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు తప్పు నాదే. నేను అలా అనలేదు. చెప్పు సత్య, పర్లేదు. తప్పు నాదే అంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా. అర్జున్, నువ్వు ఫ్రస్ట్రేషన్ లో ఉంటున్నావు. నీకు జాబ్ లేకపోవడం, ప్రెషర్, ఇదంతా తీసుకొచ్చి అక్కడ చూపించినట్టుంది. హే హే హే, ఏంటి ఫైట్ కాస్త పర్సనల్ అయిపోతుంది? అది అలా చెప్పు ముందు. ఇష్యూ వాడు కాదు, నేనని. నేను జాబ్ లేకుండా ఉండడం. నేను ఆ మీనింగ్ తో అనలేదు. అర్థమైంది సత్య. నిజంగా నేను ఆ ఇంటెన్షన్ తో అనలేదు అర్జున్.
కానీ నిజమే కదా, నాకు జాబ్ లేదు, ఊరికే కోపడతాను. నీ మీద చూపించే కేరింగ్ కూడా నీకు నచ్చట్లేదు సత్య. ఎందుకంటే నాకు జాబ్ లేదు, అది నీకు నచ్చట్లేదు. అర్జున్, నువ్వు కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతావో నీకే తెలీదు. అండ్ ఐ న్యూ ఇట్. అర్జున్, మనం వారంలో 4-5 రోజులు గొడవే పడుతున్నాం. మిగిలిన 2-3 రోజుల్లో ఎవరి ముందు మాట్లాడతారా అని వెయిట్ చేస్తున్నాం. ఇది మన లైఫ్ కాదు అర్జున్. మనం ఇంతకు ముందులా ఉండలేమా? నువ్వు చెప్పే ఆ కుళ్ళు జోకులు, చిన్న చిన్న సర్ప్రైజెస్, అవే చాలు అర్జున్. నువ్వు లాస్ట్ టైం నాకు ఒక కుళ్ళు జోక్ ఎప్పుడు చెప్పావో చెప్పు చూద్దాం. ఇదివరకు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు ఉంటున్న సిచ్యువేషన్ వేరు సత్య. లైఫ్ పరిగెడుతుంది. ఏమీ అచీవ్ చేయలేకపోతున్నాననే ఒక భయం, ఆ భయం నిజమవుతుందేమోనని బాధ. చాలా నరకం తెలుసా. ఇందాక అక్కడ పార్టీలో నేనేమి హీరోలా ఫీల్ అయిపోయి కొట్టలేదు. నువ్వు అక్కడ హ్యాండిల్ చేసుకోగలవని నాకు తెలుసు. ఆ మూమెంట్లో కూడా నేను వీక్గా అస్సలు చూడలేదు. ఇది మాత్రం నిజం. నేనే నీకు సారీ చెప్పాలి అర్జున్. జరుగుతున్న ప్రతి ఆర్గ్యుమెంట్లో సంహౌ నీకు జాబ్ లేదని అంటూనే ఉంటున్నాను. నువ్వెంతలా ఫీల్ అవుతున్నావో నేను ఫీల్ అవ్వగలను. ఐఎమ్ రియల్లీ సారీ అర్జున్. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఇంక వెళ్దామా? ఏయ్, ఏంటి? హ్యాపీ బర్త్డే సత్య. నువ్వు గిఫ్ట్ తీసుకొచ్చావా? నీకు అక్కడే ఇద్దాం అనుకున్నా, ఈలోపు అలా జరిగిపోయింది. ఓపెన్ చేయొచ్చా? చెయ్యి. లెటర్? నువ్వు లెటర్ రాసావా? హాయ్ సత్య, నువ్వు ఈ గిఫ్ట్ ఓపెన్ చేయకముందే మనం గొడవపడి ఉంటామని నా బెట్. మళ్ళీ కలిసిపోయి ఉంటామని కూడా నాకు తెలుసు. నువ్వు నా కోపాన్ని కంట్రోల్ చేస్తూ నాతో ఆర్గ్యూ చేస్తూ ఉండడమే మన లైఫ్ అయిపోయింది. నాకు ఒక ఫీల్తో ఐ లవ్ యూ చెప్తూ ఒక హగ్ ఇచ్చేదాన్ని, గుర్తుందా? ఇప్పుడు దానికంటే ఎక్కువగా ఐ హేట్ యూ అనే పదమే నాకు ఎక్కువగా చెప్తున్నావు. కానీ మనం ఎంత ఫైట్ చేసుకున్నా, బాధపడినా, మనం మళ్ళీ ఇలా కలుస్తూ ఉందాం. హ్యాపీ బర్త్డే సత్య. ఇంకా నన్ను భరిస్తున్నందుకు థ్యాంక్స్. ఏంటి ఏంటి నేను భరిస్తున్నానా? ఏంట్రా డైలాగు? బాలేదా? చెత్తలా ఉంది. బాగుండడం ఏంట్రా బాగుండడం? సరే సరే, సారీ. హే, అందరూ చూస్తున్నారు. ఐ లవ్ యూ అర్జున్. ఏంట్రా ఇది? ఇంకో గిఫ్ట్. ఏంటి సర్ప్రైజ్లు? నీకు జాబ్ వచ్చిందా? ఎస్. కంగ్రాట్స్ రా. మనం ఇంకా గొడవ పడ్డం ఆపేద్దాం అర్జున్. నువ్వు అనుకుంటే అన్నీ ఆగిపోతాయి సత్య. అంటే నీతో నేను కావాలనే గొడవ పడుతున్నానా? నీతో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం సత్య. సత్య కాదు, నువ్వు నిజంగా సత్యభామవే. అవును, ఈ సత్యభామతో గెలవాలంటే చాలా కష్టం. ఆ కృష్ణుడే సత్యభామ నుంచి సర్వైవ్ అయ్యాడంటే
నేను కూడా నీతో సంభవ్ సర్వైవ్ అయిపోతాలే. ఫైనలీ వీళ్ళు ఇలా కలిసిపోయారు. నాకైతే బ్రేకప్ చెప్పేసుకుంటారేమో అనిపించింది. మీరు అలానే అనుకున్నారా? అందుకే ఊరికే అంటారా, మొగుడు పెళ్ళాల గొడవ మధ్యలో దూరద్దు, లవర్స్ మధ్య గొడవ ఆగదు. ఇదొక ఇన్ఫినిటీ లా. చాక్లెట్ అయిపోయింది అర్జున్. అవునా? పద వెళ్ళి ఇంకోటి తెచ్చుకుందాం. చాక్లెట్ అయిపోయింది, ఈ స్టోరీ కూడా అయిపోయింది. మళ్ళీ కొత్త చాక్లెట్ వచ్చినప్పుడు అదే కొత్త స్టోరీ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. బాయ్. ఆగండి, మళ్ళీ కొత్త స్టోరీ రావాలంటే ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ రావాలి కదా. మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలి. ఇది కొంచెం ఓవరే, బట్ యా, బాయ్. సైనింగ్ ఆఫ్. చాక్లెట్.